నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2025 నవంబర్ 9వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక ఈ రాశి వ్యక్తులకి ఇంటర్వ్యూలకు వెళ్ళేటటువంటి వారికి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపటి రోజున ఆర్థిక వ్యవహారాలలోనూ మీకు విజయం కలుగుతుంది. ఆప్తుల సలహాలు మీరు రేపటి రోజున స్వీకరిస్తారు. ఆస్తి లాభం కూడా కలిగే అవకాశం ఉండబోతూ ఉంది. వ్యాపారంలో కూడా అనుకూల పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఉద్యోగాలలోనూ రేపటి రోజున హోదాలు దక్కుతాయి. రేపటి రోజున మీరు అనుకోకుండా 1-2 ముఖ్యమైన శుభవార్తలను వింటారు. కుటుంబంలోనూ ఉద్యోగంలోనూ శుభ పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. ఇంటా బయట కూడా మీ మాటకు విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రాధాన్యము పెరుగుతుంది. వృత్తి జీవితంలో కూడా మీరు రేపటి రోజున బిజీగా మారుతారు. వ్యాపారాలు రేపటి రోజున లాభసాటిగానే పురోగమిస్తాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. రేపటి రోజున వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీరు చేసే ప్రణాళికలన్నీ కూడా విజయవంతం అయ్యే అవకాశము ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి సమయం ఇప్పుడు అనుకూలంగా మారుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. మీ నాయకత్వపు నైపుణ్యాలు కూడా రేపటి రోజున మెరుగవుతాయి. మీ పిల్లల పురోగతిని సాధించడం చూసి చాలా సంతోషిస్తారు. విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంటుంది. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు అనుకూల ఫలితాలే లభించనున్నాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆస్తి సంబంధమైన విషయాలలో పురోగతి ఉంటుంది. శుభవార్తలను వింటారు. రేపటి రోజున వృషభ రాశి వారు ఆదిత్యాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.